సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందిని ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తిగా మార్చేశారు. తన అధికారిక వ్యక్తిగత సమాచారం లీక్ అవుతున్నట్టు గుర్తించిన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఐపీఎస్ అధికారి గుమ్మి చక్రవర్తి మినహా మిగతా వారిని తొలగించినట్టు తెలుస్తుంది. పోలీసు వర్గాల ద్వారా తెలిసిన ప్రకారం సీఎం భద్రత కోసం ప్రస్తుతం 55 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 10 మంది ఎన్ఎస్జీ కమాండోలు ఉండగా మిగతా వారు ఆర్మ్డ్ రిజర్వ్ విభాగానికి చెందిన వారు ఉన్నారు. 2 డిఎస్పీలు, 2 సిఏలు, 4 ఎస్ఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది సీఎం భద్రతా విధుల్లో ఉన్నారు. వీరిలో మాజీ సీఎం కేసీఆర్ వద్ద పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. లీక్ వీర్లాట వీళ్ళంతా. కొంతకాలంగా తన అధికారిక వ్యక్తిగత సమాచారం బీఆర్ఎస్ నాయకులకు లీక్ అవుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. తాను ఎక్కడికి వెళ్తున్నది, తనను ఎవరెవరు కలుస్తున్నారు, ఎంతసేపు చర్చిస్తున్నారు అన్న వివరాలు బయటకు వెళ్తున్నట్టుగా నిర్ధారించుకున్నారు. దావోస్ పర్యటన తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత సీఎం తన నివాసం నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఎస్జీ కమాండోలు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గుమ్మి చక్రవర్తి మినహా మిగిలిన సిబ్బంది అందరినీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు మార్చివేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో సమావేశమైన గంటల వ్యవధిలోనే రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సీఎం సెక్యూరిటీ మార్పులకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశం అవుతున్నది. ఎమ్మెల్యేలు కీలక సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా వీరి భేటీలో చర్చించిన సమాచారం బయటకు వెళ్లడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ కూడా సాగుతోంది. ఇదంతా బ్లాక్ కలర్ కాన్వాయ్ అట. సో సీఎం సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా ఈరోజు అదే చెప్తున్నాను, కేసీఆర్ అనేవాడు పెద్ద దోకేబాజు. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు కూడా దోకేబాజులే. ఎందుకంటే ఎదుటి శిబిరంలో అంటే శత్రు శిబిరంలో కూడా తన కోవట్లను పెట్టుకొని కోర్ట్ ఆపరేషన్ చేసి తద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ యొక్క కల్వకుంట్ల కాలకీయులు అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి. అందుకే మేము మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డిని అదే కోరుతా ఉన్నాం, దయచేసి మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మీరు అలర్ట్గా లేకపోతే కేసీఆర్ తన కోవట్ల ద్వారా ఆపరేషన్ చేస్తారనే విషయాన్ని కూడా అందరం కూడా చెప్తా ఉన్నాం. దయచేసి ఇప్పుడు సోయికి వచ్చినట్టు మరి ఇంకా చేంజ్ కావాలి, చాలా చేంజ్ కావాలి ఇంకా.